నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కంచె గచ్చబౌలి భూములపై 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రింద చెప్పామని మాజీ మంత్రి స్పష్టం చేశారు. హెచ్సియు భూముల్లో చెరువును కూడా సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారు. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప చెరువును ఎవ్వరూ తాకట్టు పెట్టరని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్న ఆ కొంతమంది పోలీసులని ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. మీ మీదకు కూడా సుప్రీంకోర్టుకి పోతాము అని ఆయన తెలిపారు. హెచ్సియు భూముల కోసం పోరాడిన విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంచె గచ్చబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పింది. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించింది. వన్యప్రాణులు చనిపోయాయంటే ఏఐ వీడియోలంటూ కేసులు పెట్టారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. కంచె గచ్చబౌలి భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణపై దోపిడీ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ కేటీఆర్ తెలిపారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.